ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో తమిళనాడుకు చెందిన వైశాలి పొందిన పతకం ఏది? కాంస్య పతకం. ఇటీవల మరణించిన ప్రముఖ అణు శాస్త్రవేత్త బి. రాజగోపాల చిదంబరం చేసిన సేవలకు గాను కేంద్రం 1975, 1999లో ప్రదానం చేసిన పురస్కారాలు ఏవి? పద్మశ్రీ, పద్మవిభూషణ్. బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సు ఇటీవల ఎక్కడ నిర్వహించారు? రష్యా దేశంలో నిర్వహించారు. మెరుగైన భద్రతా పనితీరును ప్రదర్శించే లిథియం మెటల్ బ్యాటరీని ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? దక్షిణ కొరియా దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2025లో $420 బిలియన్ పైగా సంపదతో ప్రపంచ కుబేరుడిగా మొదటి స్థానంలో నిలిచిన వారు ఎవరు? ఎలాన్ మస్క్. ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025ని ఏ సంస్థ విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఫ్లెమింగో ఫెస్టివల్ 2025ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆంధ్రప్రదేశ్. భారతదేశం యొక్క మొట్టమొదటి కమర్షియల్ యుటిలిటీ స్కేల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏ ప్రదేశంలో ఉంది? కిలోక్రీ, దక్షిణ ఢిల్లీ. ఇటీవల కెనడా ప్రధానమంత్రి జాస్టిన్ ట్రూడో తన రాజీనామాను ప్రకటించారు. అయితే ట్రూడో ఏ సంవత్సరంలో కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు? 2015 సంవత్సరంలో. హెచ్ఎంపీవీ వైరస్కు సంబంధించిన కేసులను జనవరి 6, 2025న భారతదేశంలో ఏ రాష్ట్రాలలో గుర్తించడం జరిగింది? గుజరాత్ మరియు కర్ణాటక. For next part video, please subscribe this channel.